తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీ రసం ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ఫస్ట్ కొంచెం చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ తీసుకొని అందులో కొంచెం కందిపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత కొంచెం మిరియాలు కూడా వేసుకోండి. మిరియాలు వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీంట్లో ఒక 5 కానీ 6 కానీ వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. తర్వాత మిక్సీ మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి. తర్వాత కొంచెం తెరమాత గింజలు కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ముద్దని యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా ఈ ఫ్రైలో కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. దీంట్లో 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ కూడా వేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల రసం చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని కొరియాండర్ యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ రసం రెడీ. మరిన్ని వంటల కోసం వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.